హామీలన్నీ నెరవేరుస్తాం. 100 రోజుల్లో రాష్ట్రానికి స్వేచ్ఛ స్వాతంత్ర్యం వచ్చాయి. జిల్లాకు ఎయిర్ పోర్టు తీసుకొస్తాం. సీఎం ప్రక్కన బాబాయ్, పీఎం పక్కన నేను. ఇది మంచి ప్రభుత్వం. కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఈ రోజు మనం రాజపురం గ్రామంలో నిర్వహించుకుంటున్నాం. కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి స్థానిక శాసనసభ్యులు మనందరికీ కూడా ఎంతో ఉత్సాహంగా ఇచ్చాపురం నియోజకవర్గానికి వెన్నుదన్నుగా ఉంటూ ఎవరికి ఎప్పుడు ఏ సమస్య వచ్చినా సరే నేనున్నానని ధైర్యం ఇచ్చేటటువంటి నాయకుడు సోదరులు అశోక్ అన్న గారికి, అలాగే వేదికను అలంకరించినటువంటి పెద్దలు మనందరి అభిమాన నాయకులు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రంలో రాష్ట్ర మంత్రివర్గంలో కుడి భుజంగా ఉంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లోనే బాహుబలిగా ఎదిగినటువంటి వ్యక్తి రాష్ట్ర మంత్రివర్యులు కుటుంబ సభ్యులు బాబా అచ్చెన్నాయుడు గారికి, అలాగే కలెక్టర్ గారు యువకుడు, ఉత్సాహవంతుడు, ఏదో చేయాలన్నటువంటి తపనతో ఈ రోజు శ్రీకాకుళం జిల్లా వచ్చి చాలా అన్ని కార్యక్రమాలకి కూడా ఫౌండేషన్ వేస్తున్నటువంటి స్వప్నిల్ దినకర్ గారికి, అలాగే మన అందరి తాలూకా కుటుంబ సభ్యురాలు, మరి ముఖ్యంగా రాజపురం గ్రామానికి గురించి చెప్పుకుంటే గౌతు వారి కుటుంబం నుంచి ఉన్నటువంటి సత్సంబంధాలను గుర్తించి ఈ రోజు మళ్ళీ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మనతో కూడా పాలు పంచుకున్నటువంటి సోదరిమణి సిక్కోలు శివంగి గౌతు శిరీషక్క గారికి, అలాగే వేదికను అలంకరించినటువంటి ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం, మరి ముఖ్యంగా జేసీ గారు వచ్చారు. ఈ జిల్లా నలుమూలల నుంచి కూడా చాలా మంది వచ్చారు. మరి వారందరితో పాటు ఇందులో కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి రాజపురం గ్రామస్తులకి, గ్రామ పెద్దలకి, సోదరిమణులకి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎన్నికల తర్వాత మీ అందరితో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడే అశోక్ అన్న గారు చెప్పారు, కేంద్ర మంత్రి అయిన తర్వాత ఏదో దూరం అయిపోతున్నారేమో అన్నటువంటి భావన కలుగుతుందని. అటువంటి భావన ఎక్కడా కూడా కలగకుండా చూసుకోవడానికి అన్ని విధాలుగా మీకు అండదండలు అందిస్తూనే ఉంటానని తెలియజేయడానికి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి కూడా హాజరు కావడం జరిగింది. వాస్తవానికి ఢిల్లీలో కూడా అనేక కార్యక్రమాలు ఉన్నాయి. అనేక కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమానికి రాలేనప్పుడు అందరూ కూడా చాలా నిరాశ చెందుతారు, బాధపడతారు. ఆ బాధను తొలగించడానికైనా రాజపురం గ్రామానికి ఈ ఖచ్చితంగా వాళ్ళకందరికీ కూడా ఒక భరోసా ఇవ్వాలని పెద్దలందరూ కూడా, రాజుగారు కూడా వచ్చారు, దాసరి రాజుగారు, ఆయన కూడా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరం కూడా కలిసికట్టుగా వచ్చామనంటే రాజపురం గ్రామం మీద మాకున్నటువంటి నమ్మకం అటువంటిదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. గతంలో ఎప్పుడు చూసుకున్నా సరే ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి, అందులో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి కంచుకోటలాగా ఉన్నటువంటి గ్రామం మన రాజపురం గ్రామం. అది మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా మీరందరూ కూడా నిరూపించారు. ఆ యొక్క నమ్మకాన్ని నిలబెట్టాల్సినటువంటి బాధ్యత ఈ రోజు ప్రభుత్వం మీద, నాయకులుగా మా అందరి మీద ఉంది. అందుకనే అచ్చెన్నాయుడు గారికి ఎప్పుడైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ నుంచి కార్యక్రమం మొదలు పెడతామని ప్రేమతో, దీనన్నింటికీ మించి చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, మోడీ గారి మీద అచంచలమైనటువంటి విశ్వాసంతో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అత్యంత మెజారిటీతో ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మీ అందరూ సహకరించారు. ప్రభుత్వం ఏర్పాటు చేశాం. ఏర్పాటు చేసి ఈ రోజుకి 100 వెల్కమ్ టు KL9 న్యూస్. విశాఖ జిల్లా పెందుర్తి చోరీ కేసులో 3 దొంగల అరెస్టు. విశాఖ జిల్లా పెందుర్తి, గోపాలపట్నం ప్రాంతాల్లో రాత్రి వేళల్లో దొంగతనాలకు పాల్పడుతున్న 3 దొంగలను అరెస్టు చేసినట్లు పెందుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్ శ్రీనివాసరావు తెలియజేశారు. పెందుర్తి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన దొంగల వివరాలు వెల్లడించారు. విజయనగరం జిల్లా బొబ్బిలి ప్రాంతానికి చెందిన మర్రి రవికుమార్, మర్రి డేవిడ్, బాండంగి ప్రాంతానికి చెందిన పూతి సురేష్లు పాపయ్యరాజు పాలెంలో ద్వారపూడి నాగేశ్వరరావు ఇంటిలో దొంగతనానికి పాల్పడి 3.5 తులాల బంగారం, 45 తులాల వెండి చోరీకి పాల్పడ్డారని వెల్లడించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు నిఘా పెట్టి నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వీరు గతంలో అనేక దొంగతనాలకు పాల్పడి జైల్లో ఉండి వచ్చారని చెప్పారు. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా. ఈరోజు ప్రెస్ మీట్కి కారణం ఏంటంటే రాత్రిపూట దొంగతనాలు చేసిన దాంట్లో అరెస్ట్ గురించి అందులో 3 అరెస్ట్ చేశాము. అసలు ఇది
నేరము ఎలా జరిగిందని అంటే ఇక్కడ పాపరాజపాలెంలో శివగాయత్రి నగరం అనే ఇంట్లోని అక్కడ జరిగింది. వీళ్ళు ఇంటి వాళ్ళు ఈ కంప్లైంట్ అంటూ వీళ్ళు పారుపూడి నాగేశ్వరరావు గారు వీళ్ళు వచ్చేమో క్యాంప్ వెళ్ళారు. క్యాంప్ వెళ్ళి ఎక్కడికి వెళ్ళారంటే శ్రీరంగం గురించి బయలుదేరి వెళ్ళారు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్తున్నప్పుడు మధ్యలో అన్నవరం కూడా వెళ్ళారు. అన్నవరం వెళ్తున్నప్పటికీ వీళ్ళ అబ్బాయి కూడా ముందు రోజు వచ్చాడు. వచ్చి చూసుకుని మళ్ళీ అబ్బాయి వెళ్ళిపోయాడు ఏదో పనులు చూసుకుని. ఆ తర్వాత మళ్ళీ ఈ వాళ్ళ ఇంటి పక్కన ఒక ఆవిడ ఉంటారు. ఆవిడ వచ్చామో ఈ పూల మొక్కలకి అది వచ్చామో నీళ్లు వేయడము అది చేయమని చెప్పారు. ఆవిడ వచ్చి చూసుకున్నది. చూసుకున్న తర్వాత మరుసటి రోజు ఎవరో చూసే రోజుకి ఇంటి తలుపులు మెయిన్ డోర్ తలుపులు వచ్చేమో బ్రేక్ చేస్తున్నాయి. ఆ తర్వాత వాడు బ్రేక్ చేసి లోపలికి ప్రవేశించి ఇంట్లో బీరువాలో ఉన్న గోల్డ్ ఐటమ్స్, సిల్వర్ ఐటమ్స్ దొంగిలించడం జరిగింది. ఇందులో గోల్డ్ ఐటమ్స్ సుమారు 3.5 తులాలు దొంగిలించారు. అలాగే 45 తులాలు వెండి దొంగిలించారు. ఆ తర్వాత దీని మాకు వాళ్ళు కంప్లైంట్ ఇవ్వగా పారుపూడి నాగేశ్వరరావు గారు కంప్లైంట్ ఇవ్వడంతో మేము కేసు రిజిస్టర్ చేస్తాము. ఆ తర్వాత మా సిపి గారు ఉత్తర్వుల మేరకు మా డీసీపీ క్రైమ్ మేడం లతా మాధురి గారు, మా ఏసీపీ గారు ఇన్ఛార్జ్ ఏసీపీ గారు వెంకటరావు గారు, అడిషనల్ డీసీపీ క్రైమ్స్ మోహన్ రావు గారు వీళ్ళందరూ ఆదేశాల మేరకు మేము టీంని ఏర్పాటు చేసి వీళ్ళని పట్టుకోవాలని ఇది చేస్తాము. దీంట్లో మాకు వచ్చిన క్లూస్ దేని ప్రకారం అని అంటే మాకు ఫింగర్ ప్రింట్స్ ఇందులో టాలీ అయ్యాయి. ఒక ఐక్యూజ్ యొక్క ఫింగర్ ప్రింట్స్ టాలీ అయ్యాయి. దాని ప్రకారం మేము వచ్చేమో టీంని పంపించి గుంటూరు పరిసర ప్రాంతాలు అన్నిటి పంపించి అన్ని వెరిఫై చేయించాము. ఆ తర్వాత ఇందులో మాకు 3 ముద్దాయిలన్నీ తేలింది. ఆ 3 ముద్దాయిలు ఎవరంటే ఒకరు మర్రి రవికుమారు, ఇతను 32 సంవత్సరాల వయసు. ఇతను నేటివ్ ప్లేస్ వచ్చేమో బొబ్బులి, ప్రజెంట్ గుంటూరులో ఉంటాడు. అతను ఇంతకు ముందు మర్రి రవికుమార్ చాలా నేరాల్లో మనకి వైజాగ్లో చేశాడు, అలాగే ఒంగోలులో కూడా చేశాడు, విజయవాడలో కూడా నేరాలు చేశాడు. మనకి ఇంతకుముందు ఇక్కడ కంజరపాలెము, కోర్టు టౌన్ వాటి కేసుల్లో కూడా ఇతను జైలు శిక్ష. అంతర్జాతీయ తీర పరిశుభ్రత దినోత్సవంగా సందర్భంగా విశాఖ ఆర్కే బీచ్ లో నిర్వహించిన క్లీనింగ్ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. Respected Shri Rajesh Mittalji, DAG, Coast Guard, respected senior colleagues from Coast Guard on the dais, colleagues of the dais, friends, family, and the citizens of Visakhapatnam. It gives me immense pleasure and a sense of responsibility as well as pride to participate in a noble cause steered by the Indian Coast Guard. As you all are aware, the Indian Coast Guard, amongst its many important roles, is also mandated for protection of the maritime environment and also to prevent and control the marine pollution in the maritime zone of India. I thank Indian Coast Guard for spreading awareness amongst the countrymen across India for this national mission of eradicating plastic waste from our fragile coastline. As stated by Shri Rajesh Mittalji, we need an urgent step to tackle this menace of marine pollution. The city of Visakhapatnam has always risen to the occasion and its citizens have made it among the top cities in terms of Swachh Sarvekshan. The citizens of Visakhapatnam are also very much aware of their responsibilities and are actively involved in abatement drives conducted for avoiding pollution. Indian Coast Guard is present all along the coastal areas and as part of their environment awareness campaign has well amalgamated Honorable Prime Minister's Swachhta Hi Seva campaign. And as you all know, this campaign for this year is basically 3-pronged. One, Sampurna Swachhta, which is targeting those units, those places which have always been polluted, like a garbage dump or a wastewater pool, which has to be targeted. And with the help of GVMC, we have identified 83 such cleanliness target units, and in a drive mode we will be completing the cleanliness drive before the 2nd of October.
And as a second limb, this program looks at the bill. Off stage, ladies and gentlemen, Shubhodayam, Visakhapatnam. I stand before you on a very important occasion today. As you all are aware that Indian Coast Guard, amongst its many roles, is also mandated for protection of marine environment and to prevent and control marine pollution in the maritime zones of India. I therefore consider it my singular privilege to lead Indian Coast Guard into the International Coastal Cleanup Day 2024 here at Rishikonda, a landmark event which is aimed at protecting and preserving the fragile marine and జగన్ పాలనలో టీడీటీలో చాలా అవినీతికి పాల్పడి అందినంత దోచుకున్నారని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆరోపించారు. వెంకటేశ్వర స్వామి వారి పట్ల జగన్ చేసిన నికృష్ట కార్యానికి హైందవ భక్తులందరూ బగ్గుమంటున్నారని చెప్పారు. మీరు ఇష్టం వచ్చినట్లుగా దాన్ని కించపరిచే రీతిలో అడుగడుగున వ్యవహరించారు. లేకపోతే హూ ఇస్ దట్ ధర్మారెడ్డి అండి? హౌ యూ విల్ బి ది ఈవో ఫర్ దట్? నీ ఇష్టం వచ్చినట్టుగా చేసావు అని. మీరు ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది. వరదల సాయంతో విఫలమైంది, దాన్ని డైవర్ట్ చేయాలి. ఏం బుద్ధి లేని మాట జగన్మోహన్. మీరు అన్న మాటలని కౌంటర్ చేస్తా. ఏమి బుద్ధి లేని మాట? ప్రభుత్వం డైవర్ట్ చేయాలా? అరే నీ నెయ్యా, నువ్వు తెప్పించిన నెయ్యి, నువ్వు రిసీవ్ చేసుకున్న నెయ్యి, ఇట్ కంటైన్స్ సమ్ యానిమల్ ఫ్యాట్ అని చెప్తే ఒక ప్రెస్టీజియస్ ల్యాబొరేటరీ రిపోర్ట్ ఇస్తే నిన్నటి నుంచి యు ఆర్ షివరింగ్ ఇన్ యువర్ షోస్. గజగజ వణికిపోతున్నావు నువ్వు. ఎందుకంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారితో పెట్టుకున్న వాళ్ళు బ్రతికి బట్ట కట్టిన దాఖలా లేవు. ఆ విషయం మీకు తెలుసు, మీకు బాగా తెలుసు అందరికంటే. ఇక అంతకంటే లోతుకు చెప్పను నేను. అందరికంటే మీకు బాగా తెలుసు. ఈ రోజున దానికి సమాధానం చెప్పకుండా చంద్రబాబు గారి 100 రోజుల పాలన సరిగా లేదంటారా? డిబేట్కి వస్తారా? మీ 100 రోజుల పరిపాలన, మా 100 రోజుల పరిపాలన డిబేట్కి వస్తావా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? ముందు ఆయన అన్న పాయింట్స్ చెప్పి కౌంటర్ చేసి తర్వాత ఈ కథ నెయ్యి కథకు వద్దాం. ఐపీఎస్లపై అక్రమంగా చర్యలు తీసుకున్నారు, దీన్ని డైవర్ట్ అనవా? ఏమన్నా ఇంగిత జ్ఞానం ఉందా మిస్టర్ జగన్ గారు మీకు? ఐపీఎస్ అధికారులని, సీనియర్ ఐపీఎస్ అధికారులు, డీజీ ర్యాంక్ ఒక ఆయన, ఐజీ ర్యాంక్ ఒక ఆయన, డిఐజీ ర్యాంక్ ఒక ఆయన ఈ రోజున సస్పెండ్ చేయబడితే డైవర్ట్ చేయడానికి చేశారా? డూ యూ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ అబౌట్ దిస్? ఒక మహిళను దారుణంగా హింసించి, బాధపెట్టి, ఇబ్బంది పెట్టి, వాళ్ళ పరిధులు దాటి వ్యవహరించి ఒక సబ్ ఇన్స్పెక్టర్ చేయవలసిన ఇన్వెస్టిగేషన్కి అడిషనల్ డీజీ, డిఐజీ, ఐజీలు ఇన్వాల్వ్ అయి చేశారు. ఎందుకు చేశారో, ఎందుకు చేయవలసి వచ్చిందో నీకు బాగా తెలుసు. వస్తుంది టైం. ఇప్పుడు చెప్పను నేను. నీకు ఎలా బాగా తెలుసు అనేది ఇప్పుడు చెప్పను. నీకు టైం వస్తుంది ఆ కేసులో మై డియర్ జగన్. మీకు తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం దేశ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. తిరుమల లడ్డు వివాదంపై హిందూ సంఘాలు, శ్రీవారి భక్తులంతా వైసీపీ పార్టీని దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ వివాదంలో ఒక్కో విషయం బయటికి వస్తుంటే అంతా షాక్ అవుతున్నారు. ఈ వివాదంపై ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు స్పందించారు. మరి గేదె నెయ్యి కన్నా ఆవు నెయ్యి కాస్ట్లీ కదా. పాలు కొంచెం రిటైల్లో మారుతూ ఉంటుంది, బట్ హోల్సేల్లో టన్నుల లెక్కన కొన్నప్పుడు 500 రూపాయలకి అలా కొంటున్నారు. ఇది 320. మరి 320 కొన్నామని చెప్పి ఏదో రివర్స్ టెండర్లో అంత సేవ్ చేసాం, ఇంత సేవ్ చేసామని చెప్పి మాట్లాడటం కోసం మరి అదైతే 100 రూపాయలు కూడా ఉండదు. అదంతా సబ్బుల తయారీలో వాడతారు ఈ పదార్థాన్ని, ఈ పర్టికులర్ కొవ్వు పదార్థాన్ని. బాగా నొరగొస్తుందని చెప్పి కొంచెం కాస్ట్లీ సబ్బుల్లో ఈ లాడ్ అనగా పంది కొవ్వు, మటన్ టాలు అంటే ఓకే, అది పశువుది కావచ్చు, అంటే మేక, గొర్రె
గొడ్డు, ఇటువంటి దాని కొవ్వు మటన్ టాలో అంటారు. మరి దాని సపోనిఫికేషన్ వాల్యూస్, అది సింపుల్ టెస్ట్. అది మరి ఆ ల్యాబొరేటరీకి 60-70 లక్షలు ఖర్చు అవుతుంది. మరి గత ప్రభుత్వాలు ఎప్పటి నుంచో మరి కొన్ని వేల టన్నుల అనాలా, కనీసం వేల అనాలా, సుమారు 1,00,000 టన్ను అనాలా, దగ్గర లక్ష టన్ను కొనుగోలు చేసేటప్పుడు మరి మామూలుగానే మరి పాలు కల్తీ, నెయ్యి కల్తీ, ఈ కల్తీ యుగంలో మరి నెయ్యిలో కల్తీ ఉందా లేదా అన్నది ఆఫ్టర్ ఆల్ పెద్ద ఖర్చు కూడా కాదు. మరి ల్యాబొరేటరీ ఇప్పుడు దాకా మరి ఎందుకు లేదు మరి తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నది అది $1 బిలియన్ ప్రశ్న. ప్రభుత్వానికి సంబంధం లేదు. తిరుమల తిరుపతి దేవస్థానం ఇండిపెండెంట్ బాడీ. అంటే రాష్ట్ర ప్రభుత్వం ల్యాబొరేటరీ లేదని తప్పని నేను అన్ను. ఎందుకంటే ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. బట్ దేవస్థానం అనేది సపరేట్ ఆర్గనైజేషన్ కాబట్టి ఆ ఈవోల్నే తప్పు పట్టాలి. ఎందుకంటే దారుణం. ఒక టెస్టింగ్ ల్యాబొరేటరీ ఉంటే 6 నెలలకు ఒకసారి ఏదో కన్సైన్మెంట్ వచ్చినప్పుడు యూనిఫామ్ శాంపుల్ ఎలా తెస్తారు? అక్కడ బోల్ మేనేజ్మెంట్లు ఉంటాయి. ఓ ట్రక్ వస్తుంది. సింహాచలం సింహాద్రి అప్పన్న లడ్డు ప్రసాదం నాణ్యతపై అనుమానం వ్యక్తం చేసిన భీమిలి ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు శనివారం ఉదయం అన్నప్రసాద కేంద్రంలో ఉన్న స్టోర్ ని పరిశీలించి అన్నదానం లడ్డు ప్రసాదం పులిహారంకి వాడే సరుకులను పరిశీలించారు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. అందరికీ నమస్కారం. నిజంగా కూడా నేనైతే అనుకోలేదు ఇలాంటి పరిస్థితిలో సింహాచలం దేవస్థానానికి సంబంధించి స్వామివారి దర్శనం చేసుకొని ఆయన ఆశీస్సులు తీసుకొని సంతోషంగా వెళ్ళాల్సిన సమయంలో ఈ స్టోర్ రూము, అలాగే సప్లైస్, అలాగే ఇందులో ప్రసాదాలకి లేకపోతే మిగతా వాటికి వాడే మెటీరియల్, వాటి వివరాలు, క్వాంటిటీలు, క్వాలిటీస్ ఇవన్నీ కూడా చెక్ చేసి ఇవన్నీ కూడా చూడాల్సిన పరిస్థితి రావడం చాలా దురదృష్టకరం. మనం చూస్తూ ఉన్నాం 3-4 రోజులుగా మన రాష్ట్రం కాదు, దేశం కాదు, ప్రపంచం మొత్తం కూడా మొత్తం అల్లకల్లోలంగా ఈరోజు మారిపోయింది. ఏదైతే మన సాంప్రదాయాల ప్రకారం మనం కలియుగ దైవంగా భావించే తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అక్కడ వాడే ఈ నెయ్యి లాంటి వస్తువులు కల్తీకి గురయ్యాయి. అందులో కల్తీ కూడా ఏదో జంతు సంబంధించిన ఆయిల్స్, అలాగే ఇతర ఇవి వాడుతూ ఉన్నారు, ఫిష్ ఆయిల్ లాంటివి కూడా తెలిసిన తర్వాత ప్రపంచంలో ఉన్న భక్తుల మనోభావాలన్నీ కూడా ఈరోజు దెబ్బతిన్నారు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ఇంపార్టెంట్ సమావేశంలో దాని గురించి ప్రస్తావించాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఈ రాష్ట్రంలో వ్యవస్థలు ఏ విధంగా నాశనం అయ్యాయి గత 5 సంవత్సరాలు అనేది అందరం కూడా ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. మనకి మన సాంప్రదాయాలు, మన ఆచారాలు, వ్యవహారాల ప్రకారం మనం అందరం కూడా దేవుడు అంటే ఒక అపారమైన నమ్మకం, గౌరవం, భక్తి, అభిమానం, ప్రేమతో మనం తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటాం. అయితే అటువంటి కలియుగ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఏదైతే ఆయన గర్భగుడిలో దీపాలు వెలిగిస్తాము, ఆయనకి ప్రసాదాలు పెడతాము, లక్షలాదిగా వచ్చే భక్తులకి వాళ్ళకి ప్రసాదాలు అందిస్తాము, ఇవన్నీ కూడా కల్తీకి గురవుతూ ఉన్నాయి. మన సాంప్రదాయాలకి, మనోభావాలకి విరుద్ధంగా ఏదైతే నిషేధం ఉందో నిషిద్ధ పదార్థాలతోటి అవన్నీ అవుతున్నాయని తెలిసినప్పుడు యావత్ భక్త కోటి జనం కూడా అవాక్కైపోయారు. దానికి పాల్పడిన వారిని రాళ్లతో కొట్టి చంపేస్తారు. అటువంటి తీవ్రమైనగా ప్రజలు, భక్తులు భావిస్తారు.
మరి మన కలియుగ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో విధంగా అయితే మరి దాంతోపాటు ఒకసారి రాష్ట్రంలో మిగతా దేవాలయాలన్నీ కూడా మనకి ప్రముఖ దేవాలయాలు టీటీడీ తర్వాత మనకి విజయవాడ కనకదుర్గ అమ్మవారు, అలాగే కాళహస్తి, శ్రీశైలం, అన్నవరం, సింహాచలం, ద్వారకా, తిరుమల, ఇట్లా ఆ తర్వాత పెద్ద టెంపుల్స్ దాదాపు 12-15 దాకా ఉన్నాయి. ఇక్కడ కూడా ఒకసారి చెక్ చేస్తే బాగుంటుంది అని అందరూ కూడా సూచిస్తే మరి ఈరోజు స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత ఈఓ గారు ఇతర అధికారులతో కలిపి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ కళ్ళు తిరిగిపోయే వాస్తవాలు అంటే ఎందుకు నేను చెప్తా ఉన్నానంటే, ఇది గత 5 సంవత్సరాలుగా ఒక్క నెయ్యి ఏదైతే దీంట్లో ప్రసాదాల్లో అలాగే మన